హలో అందరికీ. మేమైతే ఇప్పుడు హైదరాబాద్కి స్టార్ట్ అయినాం. ఇలా స్టార్ట్ అయ్యామో లేదో అట్లా పడుకుంటుంది మా చెల్లి. పడుకుంది. మళ్ళీ వీడియో తీసినామని లేచింది. ఇద్దరు బాగా వీడియో తీసుకుంటున్నారు. నేనే ఇంకా ఇక్కడ వినిపిస్తుంది. నువ్వేం చెప్తావు మొత్తం కొంచెం ఆపుతారా? స్టార్ట్. పడుకున్నారు అప్పుడే ఇద్దరికిద్దరు. మేమేమో ఎంజాయ్ చేస్తున్నాం ట్రావెలింగ్ కూడా. మా బుడ్డోడు చూడండి ఎంత సైలెంట్గా చూస్తున్నాడు. ఏం తెలియనట్టే ఉంటాడు. ఇప్పుడు మాత్రం ఎవరు లేనప్పుడు భలే నవ్వుతాడు. కానీ మా జర్నీలో మాత్రం మస్తు కోఆపరేట్ చేసిండు మా బుడ్డోడు. ఏమనకుండా సైలెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ జూడియోకి వెళ్తున్నాం. ఇప్పుడైతే వచ్చేసినాం. చూడండి నేనే దిగుతున్నా. దిగుదామంటే ఆ డోర్ ఊరికే అడ్డొస్తుంది. ఇంకా మా చెల్లి దిగింది. చూడండి ఎంత బాగుంది. అక్కడైతే చాలా రోజులైంది జూడియోకి వెళ్ళక. ఫస్ట్ టైం మా బుడ్డోనితో వెళ్ళినాం. మా బుడ్డోడు రావడం ఫస్ట్ టైం. మేము చాలాసార్లు వెళ్ళినాం కానీ సంక్రాంతి అయినా ఒక 10 days తర్వాత వెళ్ళినాం. సెలబ్రేషన్స్ జరిగినట్టున్నాయి. డెకరేషన్ కూడా ఏం తీయలేదు అక్కడ వాళ్ళు. ఇది చూడండి పుష్పలో ఉంటుంది కదా, అదే అనమాట ఎడ్ల బండి. నేను మా బుడ్డాడు ఫొటోస్ తీయని చెప్తున్నాము. తర్వాత లోపలికి వెళ్ళాను. ఇంకా ఇప్పుడు చూడండి మావాడు ఎలా చూస్తున్నాడో. అమాయకంగా ఉన్నాడు కానీ బాగా అల్లరి చేస్తాడు. జూడియోకి లోపలికి వెళ్తున్నాం. పైన ఉన్నాం. పైకి వెళ్తున్నాం. ఎక్స్లేటర్కి ఎక్కాము. వెళ్ళి చూడాలి ఇంకా ఏమేమి తీసుకోవాలి ఏమేమి లేదని. ఎక్కువ అయితే మా బుడ్డోడికే తీసుకోవాలన్నమాట. అలా ఫిక్స్ అయ్యి వచ్చిన నేనైతే. ఇంకా టెంపుల్స్ కూడా ఉన్నాయి, వెళ్ళాలి తొందరగా. ఇక్కడ షాపింగ్ అయిన తర్వాత వెళ్ళాలి. ఊరికే ఇంట్లో ఉండి బోర్ కొట్టిందని ఇట్లా మా ఆయన ప్లాన్ చేసిండు. అనుకోకుండా వచ్చినా బాగానే కలిసి వచ్చింది. యాక్టర్ పృథ్వీరాజ్ కూడా అక్కడే షాపింగ్ చేస్తుండే జూడియోలో. అనుకోకుండా కలిసిరు. కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాము. తర్వాత ఎందుకు కలిసి వచ్చిందంటే సేల్స్ ఉండే అనమాట మేము పోయిన రోజు. ఇంకా January 31st వరకు ఉంది. వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి. స్టాక్ అయిపోయింది మేము వెళ్ళిన దగ్గర అయితే. కానీ ఇంకా వీక్లీ స్టాక్ వస్తుంది కదా, నెక్స్ట్ వీక్ అట్లా చూసుకొని వెళ్ళండి మీరు. మా షాపింగ్ అయితే అయిపోయింది. ఎక్కువ మా బుడ్డోడికే తీసుకున్నాం మేము. ఇంకా అందరం ఒక్కొక్కటి అట్లా తీసుకున్నాం. ఎక్కువ షాపింగ్ అయితే మా బుడ్డోడిదే. నెక్స్ట్ కాళీమాత టెంపుల్కి వెళ్తున్నాం. మేము వెళ్ళినప్పుడే అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నారనమాట. కడగడం కానీ ఇంకా బొట్టు పెట్టడం కానీ రెడీ చేస్తున్నారు. మేము చూస్తున్నాం. దర్శనం అయిపోయింది. మా బుడ్డోడు కూడా దర్శనం చేసుకున్నాడు. ఇంకా కొద్దిసేపు అట్లా కూర్చొని వచ్చేసినాం. కొద్దిసేపు తర్వాత బయట కూడా బాగుంది. మియాపూర్ కాళీ మందిర్ అక్కడ అయితే చాలా పవర్ఫుల్ అన్నమాట. మీరు కూడా వెళ్ళండి. మేమైతే వెళ్ళొచ్చినాం. ఇంకా మా బుడ్డోని అయితే అమ్మవారి కాళ్ళ దగ్గర మొక్కిపించినాం పూజారికి ఇచ్చి. అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు అనేది వాడికి అంటింది అనమాట అక్కడ. ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చినాక అక్కడ హనుమాన్ దర్శనం చేసుకుంటున్నాడు మా బుడ్డోడు అయితే. వాళ్ళ డాడీ అట్లా చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా వెళ్తున్నాం. బయట అనమాట. ఇంకా మొత్తానికే బయటకు వచ్చినాక ఇలా ఉంటుంది అనమాట. చాలా నాగదేవతలు ఉన్నారనమాట ఇక్కడ. మొత్తం దర్శనం చేసుకున్నాం మేమైతే. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు పుట్టాక మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకూడదు. పిల్లల్ని మన లైఫ్ స్టైల్కి అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు పిల్లలు హ్యాపీ, మనం హ్యాపీ. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎంట్రన్స్కి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మీరు ఒకసారి వెళ్ళండి, అప్పుడు మీరే షాక్ అయిపోతారు. నిజంగా చాలా బాగుంది. చూడండి మీరే కావాలంటే. ఇంకా లోపలైతే ఇంకా బాగుంటుంది అసలు. 108 దేవుళ్ళు ఉంటారనమాట లోపల. మొత్తం అవతారాలు అనమాట. అంటే ఎక్కడెక్కడ ఎలా ఉంటారో నారాయణ స్వాములు అని పెట్టారనమాట. మేమైతే చూసినాం. చాలా బాగుంది అసలు లోపలైతే. మా బుడ్డోడు కూడా చూసిండు. ఇంత చిన్న ఏజ్లో అంతమంది దేవుళ్ళని దర్శించుకున్నాడు మా బుడ్డోడైతే జస్ట్ ఇన్ 4 months. నెక్స్ట్ టికెట్ తీసుకుంటున్నాం అనమాట మేము. ఎంట్రీ ఇట్లా లోపలికి వస్తుంటే ఈ పేపర్ ఇచ్చారనమాట మాకైతే. ఏం లేదు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి ఉంది అంటే. ఇంకా అక్కడ మా ఆయన అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఒక్క
ఒక్క టికెట్ వచ్చేసి 250 అనమాట ఒక్క పర్సన్కి. బిలో 4 ఇయర్స్ పిల్లలకైతే టికెట్ లేదు, పెద్దవాళ్ళకైతే 250 అనమాట. నెక్స్ట్ లోపలికి వెళ్తున్నాం చూడండి. కానీ లోపల మాత్రం కెమెరా ఎలా లేదు, కానీ మస్తు బాగుంది అసలు. లోపలైతే చాలా బాగుంది. మేబీ మేము నైట్ వచ్చింటే ఇంకా బాగుండేదేమో. ఫుల్ లైట్స్ తోటి డెకరేషన్ భలే ఉంటుంది అనుకుంటున్నా. అంటే అక్కడ వీడియో వేసింది అనమాట, అందుకే చెప్తున్నా. మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. మా బుడ్డోడికి అయితే ఆ రోజు గర్ల్ డ్రెస్ వేసినాం, అసలు చాలా క్యూట్ ఉండేవాడు. డ్రెస్ చేంజ్ చేసాం బయట అనమాట. ఇది లోపల అయితే చూపించలేము, ఎందుకంటే ఫోన్స్ ఎలో లేకుండే, అందుకే మేము లోపల చూపించలేము. లోపలైతే చాలా బాగుంటుంది. 108 దేవదేశాలు ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుందో. అక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ అయితే రామానుజ అనమాట. అనుజ అంటే బ్రదర్ ఆఫ్ రాముడు అనమాట, అందుకే రామానుజ. అండ్ రాముడు కృష్ణావతారం ఎత్తినప్పుడు కృష్ణుడితో ఉన్న బలరాముడు ఎవరో కాదు, ఈయనే అనమాట. అండ్ ఇక్కడున్న రామానుజ స్టాచ్యూ 216 ఫీట్స్ ఉంటుంది. మొత్తం ఆ విగ్రహం ఏంటంటే పంచలోహంతో తయారు చేసింది అనమాట. లోపల టెంపుల్ లోపల కూడా ఇంకొక విగ్రహం ఉంటుంది, సేమ్ ఇలానే ఉంటుంది. అదైతే 120 kgs ఆఫ్ గోల్డ్ అనమాట. మొత్తం గోల్డ్తోనే రెడీ చేశారంట. లోపల మెడిటేషన్ హాల్ కూడా ఉంటుంది. మెడిటేషన్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు. మేమైతే ఇంకా అంతగానం ఏం చేయలేదు, జస్ట్ చూసి వచ్చాము. 108 దేవదర్శనం మొత్తం చేసుకున్నాం మేమైతే. చాలా బాగుంది లోపల, మీరు కూడా వెళ్ళండి. నైట్ వెళ్తే ఇంకా బాగుంటుందేమో అనుకుంటా. మేమైతే మార్నింగ్ వెళ్ళినాము. ఇంకా అందరూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.